జాగ్రత్తగా నడుచుకోకుండా ఇష్టం వచ్చినట్లు ఆడితే మేము తోలు తీస్తామని చెప్పేసి ప్రజలు చెప్పారు. ఇప్పుడు అందుకని జాగ్రత్తగా ఈ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. దానికి తీసుకురావాలంటే నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ నడిపించాలి, మంచి దారిలో పెట్టాలి. ఆంధ్రప్రదేశ్ లో వనరులు పెంచాలి, పరిశ్రమలు రావాలి, ఉద్యోగ అవకాశాలు పెంచాలి. అలాగే ఏదైతే వీళ్ళు చేసిన దుర్మార్గాలు అన్ని కూడా ఎంక్వైరీ చేపించి ఎక్కడ ప్రపంచంలో డబ్బులు దాచుకున్నా ఆ డబ్బులను తీసుకురావాలి, ప్రజలకు పంచాలి. ఈ రోజు రాత్రికి ఎంతమంది హైదరాబాద్ నుంచి బయట దేశాలకు పారిపోకుండా కూడా చూసుకోవాలి. నేను ఒకటే చెప్తున్నా, అధికారులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చాలా మంది ఈ ఆంధ్రప్రదేశ్ లో దోచుకున్న వాళ్ళందరికీ కూడా లుక్అవుట్ నోటీసులు ఇచ్చి వారు ఎక్కడికి పారిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసుల పైన ఉందని చెప్పి తెలియజేస్తున్నా. రమేష్ గారు, ఇక్కడ ఒక బర్త్డే బాయ్ ఉన్నాడు, ఆ బర్త్డే బాయ్ మీకు కంగ్రాట్స్ చెప్తాడంట. అన్నా గుడ్ ఆఫ్టర్నూన్ అన్నా, నేను జీవి రెడ్డి. కంగ్రాచులేషన్స్ అన్నా, కంగ్రాచులేషన్స్ అన్నా. థ్యాంక్స్ అమ్మా. నువ్వు కూడా ఈ గెలుపులో ఒక పాత్ర జీవిరెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ లో ఉండే వాస్తవాలన్నీ నువ్వు ప్రజల దృష్టికి బాగా తీసుకెళ్లావు. బర్త్డే ధన్యవాదాలు జీవిరెడ్డి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అన్న. జీవిరెడ్డి బర్త్డే ఇవాళ. థ్యాంక్ యూ. విష్ మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. మర్చిపోని బర్త్డే. ఇంకొక పక్క ఈ కూటమి సెలబ్రేషన్స్. అలాగే వెంకటకృష్ణ ప్రత్యేక ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ గారు తెలియజేయాలి. అవును, వాస్తవం అది. ఎందుకంటే వ్యతిరేక ఓట్లు చీలకుండా చేసి ఈ ఆంధ్రప్రదేశ్ ను మంచి దారులను నడిపించాలని, ప్రజలకంతా మేలు జరగాలని, ప్రజల వెన్నంట ఉండాలని ఆయన ఏ రోజైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేశారో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ గురించి ఆలోచన చేసి ఆయన వచ్చి మద్దతు తెలపడము, ఆ రోజు నుంచి ఈ కూటమి ఆయన కూడా బీజేపీ కలవాలని ఎంతగా ప్రయత్నం చేశాడు. నేను ప్రయత్నం చేశాను. ప్రజలు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు పడే బాధలు చూడలేక